అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు అంశం ఏంటంటే, ఊహల్లో విహారించకుడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. చాలాసార్లు జీవితం గురించి మనం అందరం కూడా కలలు కంటూ ఉంటాము. మనకు తోచినట్టుగా మన జీవితం ఉండాలని ఏదేదో ఊహించుకుంటూ ఉంటాం. ప్రణాళికలకు మన మదిలోనే వేసుకుంటూ ఉంటాం. దాదాపుగా మన జీవితం మొత్తాన్ని మన తలంపుల ద్వారా, ఊహల ద్వారా చూపేస్తాం. కానీ నిజ జీవితం మాత్రం ఇందుకు విభిన్నంగా ఉంటుంది. మన ఊహలకు, కలలకు పూర్తిగా విరుద్ధముగా నిజ జీవితం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఇలా ఎప్పుడైతే మన ఊహకు తగినట్టుగా, మన ఆలోచనలకు తగినట్లుగా జరగకుండా, మన ఊహకు మించి కష్టాలు, నిందలు, అవరోధాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు సామాన్య మానవులముగా బాగా డీలా పడిపోతూ ఉంటాం. ఎవరితోనూ మాట్లాడడం, ఎవరితో ఒకరిని దానికి కారణముగా చేసి నిందిస్తాం. మనుషులను అదేవిధంగా దేవుణ్ణి సైతం నిందించేస్తూ ఉంటాం. సరిగా తినలేం, నిద్రపోలేం, మందిరానికి రావడానికి ఇష్టపడలేం, ప్రార్థించడానికి, వాక్యం చదవడానికి మనం అస్సలు సహకరించలేం. అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఇదంతా మన అందరి జీవితాలలో ఖచ్చితంగా చవి చూసిన అనుభవమే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు లేదా మన తల్లిదండ్రులు చెప్పని మార్గములో మనమే అడుగు ముందుకు వేశాం. రేపేమీ సంభవించునో మీకు తెలియదు అని చెప్పిన దేవుని వాక్యాన్ని మరిచి మనమే అనేక సంవత్సరములకు సరిపడా ఊహించేసుకుంటూ ఉంటాం. మన సొంత ఆలోచనలను బట్టే నేడు మనం ఈ రీతిగా ఉన్నాం అనే విషయం మాత్రం మనం మర్చిపోతాం. అంతేకాకుండా మౌనంగా సహించుట, ఓర్చుకునుట, నోటిని అలాగే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలనే విషయం కూడా మర్చిపోతాం. దేవుడు పిరికితనం, తొందరపాటు తనం గల ఆత్మని మనకి ఇవ్వలేదండి. కానీ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకు దేవుడు అనుగ్రహించారు అనే విషయం కూడా మర్చిపోతూ ఉంటాం. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? మన తలంపులు మంచివే కావచ్చు, ఎదుటివారికి మంచి చేయాలనే ఆలోచన, ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళవచ్చు. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇలా ఎందుకు జరుగుతుంది? నరుల తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని తెలిసినప్పటికీ కూడా దేవుని చిత్తానుసారమే అనుకుని కొన్ని ఊహించుకుని ఉండవచ్చు. కారణం ఏంటంటే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొంచున్నానని కీర్తన 119:67 వచనం మనకు తెలియపరుస్తుంది. అవును, ఎన్నోసార్లు మనం త్రోవ విడిచి ఆలోచిస్తూ ఉంటాం, త్రోవ విడిచి పరిగెడుతూ ఉంటాం. అంతేకాకుండా ఓర్పు, సహనం అనేది మనలో కొదువుగా ఉంటుంది. అలాగే రేపటి గురించి ఆలోచించవద్దు అని దేవుని వాక్యం చెప్పినప్పటికీ కూడా ఆజ్ఞలను మీరి మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి మనల్ని సరిచేయుటకు మనకి సహనాన్ని అనుగ్రహించి అన్నిటినీ ఓర్చుకుని, నాదేమీ లేదు ప్రభువా, అంతా నీ చిత్తమే సిద్ధించునుగా, కానీ అంత ఆత్మీయ స్థాయికి చేరుకోవాలని కొన్నిసార్లు దేవుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి మన తండ్రి ప్రేమను, ఆయన శిక్షణను అర్థం చేసుకోకుండా ఆయన అలుగుతూ సణుగుతూ ఆయన సహవాసానికి దూరముగా ఉండక దేవుని ప్రేమ కౌగిలిలో, దేవుని సన్నిధిలో జీవిస్తూ ఆయన ప్రేమను, సమాధానమును కలిగి రక్షణానందముతో ముందుకు సాగిపోదాం. ఈ మాటలు మీ జీవితాల్లో ఫలించునుగాక. ఆమేన్. దేవుడు వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలని ఆశపడుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. God bless you all.